ఉంటెయ్యమ్ము ఎంత కూరుంటెయ్యమ్ము ఎంత పువ్వుంటెయ్యమ్ము నీ కొడుకుల బిడ్డలు తల్లంగుండా తల్లు దండం పెడుతా అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ తల్లు పువ్వుంటెయ్యమ్ము ఎంత కూరుంటెయ్యమ్ము ఎంత పువ్వుంటెయ్యమ్ము నీ కొడుకుల బిడ్డలు తల్లంగుండా తల్లు దండం పెడుతా అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ అంబా అంబా ఏదో బుద్ధి నేను ఈ వేషం వేసిందే ఆ పర్వతాలు కానీ పట్టుకోవడానికి. రే పర్వతాలు, ఎన్నిసార్లు మోసం చేస్తావురా? ఒకసారేమో దొంగ స్వామి వేషంలోను, మరోసారేమో దొంగ పోలీసు వేషంలోను. రే నిన్ను వదిలే ప్రసక్తి లేదురా. నిన్ను ఎలాగైనా సరే ఇవాళ పట్టుకుని నీ వ్యవహారం చాల్సాల్సిందే. లాస్ట్కి అడుక్కునే కూడా చేపించావుగంట్రా నీ దుంప సగాని. రే ఈరోజు వీధి వీధి తిరిగి సందు సందు గాలించి నిన్ను ఎత్తుకు పట్టి లాగి పెట్టి కొట్టి చంపేసి పర్వతాలు అని ఏడవపోతే నా పేరు పానకాలే కాదురా. నువ్వే కాదురా వేషాలేసేది, నేను కూడా వేయగలను. చూడరా నా విశ్వరూపం చూడు. అయ్యా ఇప్పటికి 4 ఊర్లు తిరిగానయ్యా. బొచ్చి నిండింది, బొచ్చులో ₹1 లేదయ్యా. రే అమ్మా అంబా, ఎవరయ్యో విలేకరులాగా ఉన్నాడు, బాగా ముట్టేదట్టుంది. బాబు ధర్మం చెయ్యయ్యా. చిల్లర్లేదు నాయన. ఎంతగా నాయన? 50కా 100కా? 1000కి. 1000 చూసే మొహమేనా మంది? అయ్యా 1000కి ఎన్ని పైసలో తెలుసా ఎందుకు నీకు? మర్యాదగా మాట్లాడు. మర్యాదగా మాట్లాడంటే ఏమి? అయ్యా ధర్మం చేయమన్నా, ఉంటే 1000 లేకపోతే లేదు, అంతేగాని చిల్లర లేదు. దానకరుళ్లాగా పెద్ద పోజు ఒకటి. అసలు ఎందుకు వెయ్యాలి నీకు? మనం చేసే ఎదవ పనులు పోవాలంటే ఈ రకంగా పుణ్యం ఉంటుందని ఆ గాడు నాలంటోని సృష్టించాడు. ఓకి బెచ్చవేషం మొహమేనా మంది? అడుక్కునేవాడికి ఎంత బిల్డప్ప? ఇంకొక మాట మాట్లాడాలంటే చెమటాలు వచ్చేస్తా. నీ మొహానికి మీ ఆవిడ తిండి పెట్టదు, దానికి పెద్ద పోజు. అయ్యా ఎంతకి మీ పిల్లలు ఏం కూర వండుతారో మీకు తెలుసా? నాకు తెలుసు. మీరు ఇంట్లో వండగా నీసు వండదురా నీ పిల్లం. మీరెప్పుడు ఊరెళ్తప్పుడు చేపల పులుసు, పీతల వేపుడు, చికెన్ కర్రీ, అరే ఎన్ని వెరైటీలో అవన్నీ నాకే తెలుసురా. వెళ్ళి మీ పిల్లలు అడిగి వెళ్ళి, అంతేగాని ఓ పెద్ద పోజు ఒకటి. అరే పర్వతాలు, ఈరోజు నువ్వు ఎలాగైనా వస్తావు, నిన్ను పట్టుకుంటాను. నిన్ను చంపేపోతే అప్పుడు అడగరా. రే పర్వతాలు అంబా. అమ్మ నా కొడక, నేనే పెద్ద ముదుని అనుకుంటే నాకే టోపీ వేస్తావా? నువ్వు బాబు మోహన్ గారి వేషం వేస్తే నేను కనుక్కోవాలనుకున్నావా? చెప్తా. అంబా ఏమయ్యా మన దేవురేంటి? మనదే ఊరా? మనిద్దరిది ఒకే ఊరు ఎలాగైద్దబ్బా? నాది పీపీ పేట అండి. అదేం పేట అండి? పిక్కు పాకి, పిక్కు పాకి పేట అండి.
అది సరే గాని ఆ. మా ఫ్రెండ్ పానకాలు ఒక అతను ఉన్నాడయ్యా. వాడేమన్నా నీకు కనిపించాడా? నీ ఫ్రెండ్ పానకాల? ఆ. అయ్యి బాబాయ్, నేను అడుక్కు తినేవాడిని అండి. అట్లాగే. నీ ఫ్రెండ్ నా షటలు తెలుసుద్ది. అబ్బో, సినిమా యాక్టర్ చిరంజీవి తెలుసా? ఓరు చిరంజీవి స్టాలినా? సుప్రీం హీరోలా ఉంటాడు. నడక నాగేశ్వరరావు మాదిరి, మాట రామారావుది, చూపు శోభన బాబు, చేతులు సూపర్ స్టార్ కృష్ణావి, కాళ్ళు రాజశేఖరు. అబ్బో, ఎంత అందగాడంటే అలాంటి యాప్రాసి ఎలా లేడంటే నమ్ము ఈ దేశంలో. ఏంటబ్బా ఇప్పుడు దాకా పొగిడి పడింది విడి. ఇప్పుడేంటి నా పొట్ట, ఏయ్. నా బట్ట, నా గిట్ట అంటాడు. అయితే నా వేగం చూసుండడు, ఇక మారుస్తా. మనకు అనుకూలంగా అనుకున్నాడు పిచ్చిన ఎలా. అరే నేనేరా మీ పానకాల్ని. ఓట్రా, ఏంట్రా ఈ వేషం? అరే నిన్ను కొడదామని. నన్న ఎందుకురా? ఎందుకంటానంట్రా, ఒకసారేమో ప్యాంటు షర్ట్ కాజేసావు, చేశా రెండోసారి డబ్బు నొక్కేసావు. అమ్మ కడుపు మాడ ఒక్కగానొక్కడ పడిందిరా, అది కాడ నల్లగా ఉందిరా, దాన్ని కూడా వదలలేదు కాంట్రా. అందుకే నిన్ను కొట్టి చంపేద్దామని. నేను తీసుకెళ్ళదు బాబు, నేను అక్కడ దాకా తీసుకెళ్తే డైరెక్టర్ గారు లాకపోయారు. ఏ మనకన్నా కక్కురు తోళ్ళు ఉండారా? ఉన్నారు, వెనకాల చాలా మంది ఉన్నారు. ఊరే మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో పడుకుని ఒకే మంచంలో తిన్నాం కదరా. అరే దేశం మొత్తం మీద ఒకే కంచంలో పడుకునేది, ఒకే మంచంలో తినేది మన ఇద్దరు చెప్తే ఎవడో లేడురా. అంత సన్నాసులు ఉంటాం మన. అందుకనే మన ఇద్దరు నిజంగానే ఫ్రెండ్స్ రే. నిజంగా నా ఫ్రెండ్ పానకాలు. ఆనకదా పర్వతల ఏంట్రా నీరసంగా ఉన్నావా? రాత్రి పని మీద బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చానురా. నా పిల్లము తలిపేసేసిందిరా. రాత్రి అంతా బయట, నో వాటర్, నో ఫుడ్, నో బెడ్, ఒకటే నీరసం రా పారగాలు. అరే పర్వతాలు చెప్పరా పారగాలు. నువ్వు చెప్పుకున్నావు, నేను చెప్పుకోలేదురా. 10 రోజుల నుంచి అరిగినదారా నేను. నేనే బెటర్ అనుకుంటా ఈయన మీద. అమ్మ కడుపు మాడ, ఇక్కడ ఉండో వాళ్ళు అందరూ సగం మంది అదే రోయ్. అదేరా పారగాలు, నువ్వు నేను చెప్పుకున్నావు, వీళ్ళలో సగం మంది చెప్పుకోలేదురా పారగాలు. అదేరా అంటారే, కథ వినరా కథ వినరా, ఇంతేనని మనం ఇంతేనని. పెళ్ళం కొట్టేరా పెళ్ళం కొట్టేరా, పోమని బయటికి పోమని. వినరా కథ వినరా, పోమని బయటికి పోమని. పెళ్ళం కొట్టేరా పెళ్ళం కొట్టేరా, పోమని బయటికి పోమని. నువ్వు పక్క మన ఇద్దరము చచ్చి పక్కన వెనకాల మన ఆవిళ్ళి కొట్టి ఏంట్రా మన పరిస్థితి? నాకు బాగా నీరసంగా ఉందిరా. అరే ఉండరా, నేను డబ్బులుంటే ఎవరు ఏమన్నా పట్టుకొస్తాను, అరటిపళ్ళు 2. ఈ డబ్బా విజయవాడ కరకట్ట మీద ₹1 కోటి పెట్టి బిల్డింగ్ కొన్నాడు ఈ సన్నాసి పిసినారు నా కొడుకు. డబ్బులు కావాలంటే నన్ను అడుతాడు. అలా అంటావే? ఇదిగో ₹5 ఉండరా నా దగ్గర. ₹5 2 అట్టిపళ్ళు వస్తాయి పట్టురా. అరే తాగమేస్తుందని మన డైరెక్టర్ గారిని అడిగితే ₹100 ఇస్తాడు. 5 ఏంట్రా? ఆయనకే పెగ్గు లేవు ఇప్పుడు. ఉండరా, ఒక్క నిమిషం ఉండు. ఒక్క నిమిషం ఉండండి, మామూలుగా ఉండదు. అరే అట్టుపళ్ళు తీసుకొస్తా. ఈ పానకాలగాడు అట్టిపళ్ళు తీసుకొస్తానని ₹5 పట్టుకెళ్ళాడు. అసలు వస్తాడంటావా, లేక 2 అట్టిపళ్ళు మింగేసి ఎటైనా బూతు వద్దు. ఈ డబ్బా
ఇంకా రాడేంటి? ఆకలేసిపోతుంది, రారా పానకాలు. వచ్చావా? నిన్ను తెమ్మంది ఎన్ని అట్టిపళ్ళు? 2 రా. మరేంటి ఇది ఇక్కడ ఒకటే ఉంది, ఆ రెండోది ఏది? ఇది కాదురా, నిన్ను తెమ్మంది ఎన్ని అట్టిపళ్ళు? 2. మరి ఇక్కడ ఒకటే ఉంది, ఆ రెండోది ఏది? నీ అబ్బా! నిన్నెన్ని అట్టిపళ్ళు తెమ్మన్నాను? 2. మరి నువ్వు ఒకటే తెచ్చావు, ఆ రెండోది ఏది? నీకు ఇచ్చింది ఎంత? 5 రా. నిన్నెన్ని అట్టిపళ్ళు తెమ్మన్నాను? 2. మరి ఇక్కడ ఒకటే తెచ్చావు, ఆ రెండోది ఏది? పానకాలు బాగుంటది. నీకు దండం పెడతాను రా, నీకు ఇచ్చింది ఎంత రా అసలు? రే కొట్టు చంపేసేటట్టు ఉండవురా. 5. నేను సచ్చేదట్టున్నా నేను కొట్టి. 5 రా. నిన్ను ఎన్ని అట్టిపళ్ళు తెమ్మన్నాను రా? ఎవరు తినపోయినా బాగుండేది, ఆకలేస్తే. చెప్తావా? మరి ఇక్కడ ఒకటే తెచ్చావు, ఆ రెండో కాయరా? నీకు ఇచ్చింది 5 రూపాయలు, నిన్ను తెమ్మంది 2 పళ్ళు. మరి ఇక్కడ ఒకటే తెచ్చావు, ఆ రెండో కాయరా? చింతపండు శాత ఐ చింతపండు శాత ఐ. ఏమి కాయరా? దోసకాయ, దొండకాయ, జామకాయ, టోటల్గా పెప్పర పండు పనసకాయరా? అంటావా? నాను సంచి లేదు, గోను సంచి లేదు. ముందు మాకు ధర్మం చెయ్యి. ఏం ధర్మం చెయ్యాలి? అదేనండి, అది మీకుంది మాకు లేనిది. ఏంటది? అదేనంటే రోజు చూసుకుంటావే. రోజు చూసుకునేదా? అదేనండి. అబ్బాబాబా, మీరు ఏదో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నారే. మేమేమి తప్పు మాట్లాడామండి? ధర్మం చేయమన్నా ఉంటే చెయ్యి, లేకపోతే లేదు. అంతేగాని పెద్ద ఇది సరే ఎందుకు గాని. అరే పాప రంజు మీద ఉంటే నువ్వు అది తిన్నావు ఇది తిన్నావు, నీ అందం ఏంటంటావేంట్రా? ఇల్లు కూడా వెళ్ళిపోయేటట్టు పాట. పాప కూర్చుందిరా, పైకి లేదామా? లేకుందిరా పాప. మనం వదిలేసి నీ వదిలేదట్లేదు మనల్ని. నాకు డౌట్, మీ ఇద్దరు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చారు కదా, నిజం చెప్పండి. అమ్మయ్యో నీకేడు తెలుసు, కనిపెట్టేసావే. ఆమె ఆడు కొట్టింది ఆమె, నువ్వు కట్టింది ఎక్కువగా. అమ్మో ఊరూర చేపల కూర తినే చెయ్యి బాగా రఫ్ అయినట్టుంది. అందమైన దాన
చందమామలాంటిదనా నీ అందమంతా చూసి నీ మురిసిపోతే జనా